శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి గురు భగవానుడు వృషభ రాశి అందే మే 15వ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు గురువు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సుమారుగా మన గురువు వృషభ రాశిలో ఇక్కడ నుంచి 101 రోజు ఉండడం జరుగుతుంది. ఇంచుమించుగా అదే సమయం అంతా కూడా శుక్రుడు మరి మీనరాశిలో సంచరిస్తూ మరి 2 గ్రహాలు పరస్పరం పరివర్తన జరిగింది. అంటే కామన్గా ఈ 2 శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల పరివర్తన వల్ల ఏంటంటే మనకి శుక్ర గురువులు ఒకే రాశి యందు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయి, లేదా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది, లేదా గురువు మీనరాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ, శుక్రుడే ధనకారకుడు. అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రగ్రహంగా నిర్ణయించి మరి నాడీ శాస్త్రంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రుడు గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే గురు శుక్రుల మధ్య ఎటువంటి సంబంధం ఉన్న కలయిక, పరివర్తన, యాస్పెక్టు ఏమున్నా సరే సంతాన లక్ష్మిగా మనకి గురుగ్రహం ఐశ్వర్యాన్ని ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది. సంతానం అంటేనే సౌభాగ్యం. నిజంగా సంతానం లేకపోతే అది ఎంత ఐశ్వర్యం ఉన్నా ఉపయోగం అయితే ఉండదు. ఆ విషయం సంతానం లేని వారికి తెలియడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారికి ధన చతుర్థాధిపతుల మధ్య ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం చాలా గొప్ప అదృష్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 4న ఏర్పడినటువంటి పరివర్తన వల్ల గురు శుక్రుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన అంటే గురువు కుటుంబ స్థానంలోకి రావడం వల్ల శుక్రుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళినట్టు మీకు టెంపరీగా ఆ గ్రహాలు ఆ విధంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తున్నటువంటి నూతన గృహ ప్రవేశం ఈ సమయంలో మీకు జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి ఏదైనా తనఖాలో కానీ ఎవరి కబ్జాలో కానీ ఉంటే దాన్ని మీరు సంపూర్ణంగా విడిపించుకొని మీ స్వాధీనంలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. అలాగే ఒక ఖరీదైన వాహనం కానీ గృహ సౌకర్యాలు కానీ సమకూర్చుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అదృష్టం, ఐశ్వర్యం, అందం కలిగినటువంటి ఒక స్త్రీ మీ కుటుంబంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు కుటుంబ స్థానంలో ఉచ్చ పొందడం వల్ల అది వ్యక్తిగతంగా మీ యొక్క వివాహం కానివ్వండి, మీ సంతానం యొక్క వివాహం అవనివ్వండి, ఆ కారణం వల్ల అవ్వచ్చు, లేదంటే మీ కుటుంబంలో ఒక స్త్రీ జన్మించడం వల్ల అది మీ కుటుంబానికి అదృష్టంగా మారడం జరిగే అవకాశం ఉన్నది. అంటే శుక్రుడు ధనస్థానంలో ఉచ్చ పొందడం అన్నది మామూలు విషయం కాదు. దాంతోపాటు రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహు శుక్రుల కలయిక గజలక్ష్మి యోగాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఐశ్వర్యానికి ఏనుగు కూడా కారణమవుతుంటాడు. ఏనుగు యొక్క కుంభస్థానంలోనే మరి అమ్మవారు నివాసం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి ఒక అపూర్వమైనటువంటి సంపద మీ కుటుంబంలోకి కలగబోతుందన్నమాట. అది ఒక స్త్రీ జననం ద్వారా కానీ ఒక స్త్రీ మీ కుటుంబంలో అడుగు పెట్టడం వల్ల
జరిగే అవకాశం ఉంది కాబట్టి సరే ఆ ప్రయత్నం మీరు చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏదో కారణాల వల్ల కొంతకాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉంటున్నటువంటి స్త్రీ అంటే మీ కుమార్తె, కోడల, భార్య, మదర ఎవరో ఒకరు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకొని మీ కుటుంబ అవసరాలకి తగు విధమైనటువంటి సహకారం అందించే అవకాశం ఉన్నది. సో ఇదంతా కూడా అంటే శుక్రుని యొక్క రాశిలో గురువు ఉండడం వల్ల గురువు యొక్క డిపాజిటర్గా ఇవన్నీ కూడా మీకు శుక్రుడు అందించగలిగాడు. కేవలం శుక్రుడు ఈ 2వ స్థానంలోకి వచ్చినంత మాత్రాన ఇంత అదృష్టం అయితే కలగదు. ఎప్పుడైతే ఒక గ్రహం మీకు శుభ ఫలితాలు ఇవ్వాలి అనుకుంటే ఆ గ్రహం శుభస్థానంలో ఉండడంతో పాటుగా ఆ గ్రహం యొక్క రాశుల్లో కూడా శుభగ్రహాలు ఉండాలన్నమాట. అంటే తులారాశిలో, వృషభ రాశిలో ఇటువంటి గురువు లాంటి శుభగ్రహాలు ఉన్నప్పుడు శుక్రుడు మీకు అటువంటి సంపద ఇవ్వగలడు. అదే ఈ రాశుల్లో అంటే వృషభ, తులల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు శని మీకు, శుక్రుడు మీకు పాప ఫలితాన్ని మాత్రమే ఇవ్వగలడు తప్ప, అంటే దాంతో మిక్స్ చేస్తాడనమాట. ఏదో విధంగా ఒక ఇల్లు ఏదో వచ్చింది అనుకుందాం, ఏదో లేదంటే మీకు ఎవడో కారు, మంచి ఖరీదైనటువంటి కారు గిఫ్ట్గా ఇచ్చి దాని ఏదో ఫైనాన్స్ నెల నెల కట్టుకోమన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఏదైనా ఇప్పుడు ఎటువంటిదైనా సరే మీ కుటుంబంలో అదృష్టం రాబోతుంది. అలాగే కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు 100% ఈ సమయంలో జరుగుతాయి. అంటే ధనకారకుడైనటువంటి గురువు అలాగే ధనాన్ని ఇచ్చే లక్ష్మీ అమ్మవారు ఈ రెండు సంయుక్తంగా మీకు మీ యొక్క అంటే ధనాన్ని ఇచ్చే భావాలు కొన్ని ఉంటాయి. కేంద్రాల్లో శుభగ్రహాలు ధనాన్ని ఇస్తూ ఉంటాయి. ధనస్థానంలో గ్రహాలు ఎలాగా మనకి ఆ అనుభవాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి గొప్ప ధనయోగం ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. ఒక విధంగా గురువు ఎక్స్చేంజ్ వల్ల ధన లాభాధిపతి లాభస్థానంలోకి రావడం, అలాగే ధన లాభాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా ఒక ఐశ్వర్య యోగాన్ని మీకు 101 రోజు పాటు కలగడం వల్ల అటు సంతానలక్ష్మి యోగం, అలాగే గజలక్ష్మి యోగం, అలాగే మీకు మార్చి 13 తర్వాత గురువు పరివర్తనతో పాటు మార్చి 13న రవిగ్రహం కూడా మరి శుక్రుడితో కలియడం వల్ల అది మౌఢ్యం అయినప్పుడు కూడా ఒక విజయయోగం మీకు ఏర్పడడం జరుగుతుంది. అంటే సక్సెస్, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రాజకీయ పదవి కావచ్చు, అలాగే ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ సంపద మీకు లభించే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా ఏదైనా ధనస్థానంలో మరి మీకు మరి ఒక అద్భుతాలు త్వరలో జరగబోతున్నాయి. వచ్చిన ధనం అంటే ఎంత ధనం వచ్చినా ఎంత నిధి వచ్చినా దాన్ని పంచుకునే విషయంలో, దానికి ఒకరికొకరు ఎంత ధనం తీసుకోవాలన్నటువంటి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు, విభేదాలు రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ ధనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కుటుంబంలో ఎవరు ఎంత పంచుకోవడంలోనో ఏది కావాలనే విషయంలో కొంతవరకు ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ధనం పంచుకునే విషయంలో మీరు గొడవలు పడితే వచ్చినటువంటి లక్ష్మీదేవి వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన సంపదను అందరూ సమానంగా అనుభవిస్తేనే దాని యొక్క ప్రతిఫలం మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం మీకు అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఒక మంచి రోజు ఎన్నుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా అదే సమయంలో చదవవలసి ఉంటుంది. అది కనకధార స్తోత్రం. ఒక 41 రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు అదే టైంకి సంపూర్ణంగా అది చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. దాంతోపాటు తేనె కూడా నైవేద్యంగా పెడుతూ ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది.
ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు కనకధార స్తోత్రం యొక్క సంపూర్ణంగా వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడిగా దాని యొక్క అర్థం తెలుసుకొని అది వినడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల మీకు దాని ఫలితం శీఘ్రంగా రావడం జరుగుతుంది. దీనితో పాటుగా మరి ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామాన్ని దాంతోపాటు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు తొందరగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వీలున్న వాళ్ళు ఇది చేసుకుంటే సరిపోతుంది. దత్తాత్రేయుడు ఆరాధన, మరి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే లేదంటే తెచ్చుకొని ఆ దక్షిణామూర్తి ఆరాధన వల్ల దక్షిణామూర్తికి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల విద్యార్థులకి విజయం లభించే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ మిగతా వాటి వల్ల గృహంలో అందరికీ ఆనందం ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది. దేనికైనా నమ్మకం ఇంపార్టెంటు. చేసే ప్రయత్నం క్రియలో ఏదైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది. ఏదో గందరగోళం మధ్య ఏదో వంటింట్లోనో ఏదో హాల్లోనో టీవీ నడుస్తుండగా కాకుండా చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా చాలా ప్రశాంతంగా వీలైతే డాబా పైకి ఎవరు రాకుండా చూసుకొని చక్కగా ఒక సాప్ వేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకున్నప్పుడే మీకు అది ఫలితం ఉంటుంది తప్ప ఏదో విధంగా తూతూ మంత్రంగా పూర్తి చేస్తే మీరు జీవితాంతం 50 సంవత్సరాలు చదివినా కూడా దాని ఫలితం అన్నది శూన్యం. స్వస్తి.